డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్ గారు, దాదాపుగా ఈ చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రముఖంగా ఈ డ్రగ్స్ కల్చర్ మీద కానివ్వండి, తర్వాత ఈ పబ్బులు, రెస్టారెంట్లు, ఈ కల్చరు, దీని మొత్తం మీద ఒక యుద్ధ ప్రాతిపదికన దీనికంటే ఒక స్పెషల్ ఫోర్సు, దీనికంటే ఒక పోలీస్ స్టేషను, ఒక విభాగం ఏర్పాటు చేసి దీని మీద ఎంతో ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ మహానగరాన్ని మాత్రమే మత్తు వీడడం లేదు. కారణం ఏమైందంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంచి డెసిషన్ తీసుకుంది, మత్తుకు బానిసలు కాకుండా చూడాలనేది. ఎందుకంటే పంజాబ్కి ఇప్పుడు బాగా పేరుంది, యువత మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి. అట్లాగే గోవా రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉన్నది. అందుకని ఇవాళ వీటిని నిరోధించకపోతే మానవాళులను నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి డెసిషన్ తీసుకుందని అన్ని వర్గాల వల్ల అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే మనం ఒక ఆనవాయితీ చెప్తా ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇప్పుడు డ్రగ్స్ నిరోధించడం, తర్వాత డ్రగ్స్ని సేవించిన వాళ్ళు పట్టుకోవటం, సప్లై చేసిన వాళ్ళు పట్టుకోవటం, ఇవన్నీ కూడా క్యూర్తో సమానం. ప్రివెన్షన్ అనేది అసలు గంజాయి అయితే పంట కూడా చూడాలి, తర్వాత మిగతా మందులైతే ఈ రాష్ట్రంలోకి పరిధిలోకి రాకుండా చూడాలి. దీనికి ఆల్ ఇండియా నెట్వర్క్ కూడా అవసరం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా గంజాయి మొత్తం బీకేసాయా, గంజాయిని బండించనివ్వద్దు అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ డెసిషన్ తీసుకున్నాక భవిష్యత్తులో మనం గంజాయి అరికట్టడంలో తేలిక అవుద్ది. ఎందుకంటే మనకు వచ్చేదంతా గోదావరి రీజియన్ నుంచి వస్తుంది, ముఖ్యంగా మన్యం అడవుల నుంచి వస్తూ ఉంది. కాబట్టి అక్కడ పండించకుండా చేస్తే మనం పోయి దాన్ని నిరోధించాలి. కానీ ఆంధ్ర ప్రభుత్వం టేకప్ చేసింది కాబట్టి పండనివ్వకుండా చూడాలనేది వాళ్ళు కూడా, హోమ్ మినిస్టర్ వనిత వాళ్ళందరూ కూడా ఒకసారి మీటింగ్ అయ్యారు. కాబట్టి నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎప్పుడైతే పండించడం మానేస్తారో తెలంగాణకు కానీ మిగతా ప్రాంతాలకు కానీ సప్లై తగ్గే అవకాశం ఉంది. అట్లే ఒరిస్సాలో పండిస్తున్నారు, ఆంధ్ర ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో. వాళ్ళు కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా అవుట్స్కట్స్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి తిరిగి హైదరాబాద్కు, నాగపూర్కు, బెంగళూరు. కాబట్టి ఇవాళ ఆంధ్రాలో నిరోధిస్తే కొంత తగ్గుద్ది, ఒరిస్సాలో నిరోధించకపోతే మళ్ళీ అదే స్థాయిలో సప్లై అవకాశం ఉంది. అందుకని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకొని ఒక నేషనల్ నెట్వర్క్ ఏర్పాటు చేయకపోతే రాష్ట్రాలు చేసే ప్రయత్నం పూర్తిగా ఫలించదు. ఎందుకంటే ఎన్టీ రామారావు సారా నిషేధించినప్పుడు మన రాష్ట్రం వాళ్ళు బోర్డర్లకు పోయి తాగొచ్చారు, రోజు బీదర్కు పోయి తాగొచ్చారు, యానాంకు పోయి తాగొచ్చారు, ఇటు బెంగళూరు అవుట్స్కట్స్ పోయి తాగొచ్చారు. ఇట్లా బోర్డర్ డిస్ట్రిక్ట్లో పోయి ఇతర రాష్ట్రాలు తాగొచ్చారు. అదే ఇతర రాష్ట్రాలు కూడా నిషేధిస్తే, కాబట్టి ఇవాళ మత్తు పదార్థాలని చుట్టూన్న రాష్ట్రాలు కూడా నిషేధించి, మనం నిషేధించిన తర్వాత ఆంధ్ర వాళ్ళ తర్వాత ఒరిస్సా, ఇట్లా కొన్ని రాష్ట్రాలు కనుక అరికడితే అప్పుడు సప్లై తగ్గే అవకాశం ఉంది. సప్లై తగ్గితే నిరోధించడం తేలిక. కాబట్టి ఎందుకంటే సప్లై అయితే ఉదాహరణకు రాజమండ్రి నుంచి వచ్చింది అనుకుందాం, అది 100 సెంటర్లకు హైదరాబాద్ డిస్ట్రిబ్యూట్ అయినాక పట్టుకోవటం కష్టం. అదే రాజమండ్రి దగ్గర నిరోధిస్తే, అదే రాజమండ్రికి కూడా రాకముందు అసలు సాగు చేయకుండా చేస్తే తేలిక. కాబట్టి అందుకని నేను ఇంతకుముందు అన్నా, ఏది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. కాబట్టి సప్లై రాకుండా చూసేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది లాంగ్ రన్ లో సాధ్యమైంది. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది హర్షించదగ్గ విషయం. ఇది షార్ట్ టైం, ఇంకా లాంగ్ టర్మ్ చెప్తా, మీరు ఏదో అడగబోతారు. మీరు చెప్పినట్టుగానే ఈ పక్క రాష్ట్రాలకు సంబంధించి అరికట్టితే దాదాపుగా మనం అరికట్టవచ్చు అంటున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే మీరు చెప్పినట్టు మన బార్డర్ దాటిన తర్వాత ఇంకో స్టేట్లోకి వెళ్ళి ఈ మత్తు పదార్థాలని కాదు, ఏదైతే రాష్ట్రాలు కొన్ని నిషేధించినప్పుడల్లా పక్క రాష్ట్రాల నుంచి సప్లై చేయటం మనం చూస్తూనే ఉన్నాం, చాలా సంవత్సరం జరుగుతున్న వాస్తవమే. కాకపోతే ఎక్కువగా ఈ డ్రగ్స్ పట్టుబడ్డప్పుడల్లా కూడా విదేశీయులు హస్తం కూడా ఎక్కువగా ఉంటుంది. నైజీరియా అని కానీ రకరకాల, ఒక దేశం అని కాదు, ఇక ఎక్కువగా హైదరాబాద్ మహానగరంలో విదేశీయులు కూడా ఎక్కువగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దీన్ని అరికట్టడం ఎలా, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, సరైనటువంటి న్యావి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి బోర్డర్లో ఉన్నటువంటి సరైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల లోపం, అది ఎక్కడ జరుగుతుంది అంటారు? మనం చూస్తున్నాంగా, కస్టమ్స్ వాళ్ళు
బంగారాన్ని ఎట్టబట్టేస్తున్నారు ఉమ్, విమానాశ్రయాల్లో. ఉమ్, కాబట్టి దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఉమ్, ఇవి ఇల్లీగల్ తీసుకొచ్చేది ఫ్లైట్ల ద్వారానా, ఉమ్, ఓడల ద్వారానా, ఉమ్, లేకపోతే ఇటువంటి కంటైనర్స్ ద్వారానా, వీటి ద్వారానే సప్లై అవుతుంది. అవును, కాబట్టి వాటిని కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. అవును, అవి పట్టుబడితే తీసుకొచ్చిన వాళ్ళని డిస్మిస్ చేయాలి, నా ఉద్యోగస్తులు సహకరిస్తే. అవును, కాబట్టి విదేశాల నుంచి కూడా తీసుకొచ్చేటప్పుడు ఇంకా తేలిక విదేశాల నుంచి వచ్చేదాన్ని నిరోధించడం. కానీ పట్టి పట్టని వైఖరి కలిగి ఉంటే yes, నేవీ కానీ లేకపోతే మిలిటరీ కానీ బోర్డర్ సెక్యూరిటీ పార్టీ కానీ ఉమ్, వీళ్ళు పట్టి పట్టనుకుంటే అట్లనే సప్లై అయ్యేటువంటి అవకాశం ఉంది. అవును, తర్వాత విదేశీయుల దగ్గర పట్టుబడితే వాళ్ళని బహిష్కరించాలి. ఉమ్, వాళ్ళు అరెస్ట్ కాదు, వాళ్ళని అరెస్ట్ చేసేయడా ఏదో నెల ఉండగానే మళ్ళీ విడుదల కావటం, బెయిల్ రావటం, మళ్ళీ పోవటం కాదు. ఉమ్, అసలు విదేశీ బహిష్కరణ చేయాలి వాళ్ళని. విదేశీయులు పట్టుబడితే ఒకసారి బహిష్కరణ చేస్తే అవును, దానికి ఒక అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విదేశాల నుంచి వచ్చేటువంటిది కానీ నిరోధించాలి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చేది కూడా నిషేధించాలి. అలా అయితేనే సాధ్యం అవుతుంది. తర్వాత ఇవన్నీ షార్ట్ టర్మ్ యాక్షన్స్, ఉమ్, స్వల్పకాలంలో తీసుకునే చర్యలు. ఉమ్, కానీ లాంగ్ టర్మ్ లో అసలు ఆ యూత్ ను తయారు చేసుకోవాలి. ఇవాళ ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ సెల్స్ లాగా కాలేజీల స్కూళ్ళల్లో యాంటీ అడిక్షన్ సెల్స్ ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా యాంటీ డ్రగ్స్ సెల్స్ ఓపెన్ చేసి ప్రతి కాలేజీకి ఉమ్, ఓపెన్ చేసి వాళ్ళని అక్కడ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, పిల్లలకి అందకుండా చేయటం. yes, ఈ రెండు మార్గాలు కనుక ఎంచుకుంటే పిల్లల్లోకి ఇది పోకుంటుండే అవకాశం ఉంది. అవును, అట్లాగే యూత్ మీద గ్రామ పంచాయతీల్లో కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ఉమ్, ఊళ్ళో నిఘా పెట్టి ఎవరు దీన్ని సేవిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. ఎందుకంటే నిన్న నేను చైతన్యపురి మెట్రో దగ్గర ఎక్కుతుంటే ఉమ్, నాకైతే పాపం అనిపించింది. 18 ఏళ్ల యువకుడు సన్నగా ముద్దుగున్నాడు, ఉమ్, ఊగుకుంటూ మెట్లు ఎక్కుతున్నాడు, ఉమ్, సేవించి ఉన్నాడు గంజాయి. అవును, కాబట్టి యూత్ ఇట్లా నిర్వీర్యం అయిపోతుంది. అందుకని మనం ఆ కాలేజెస్ లో, తర్వాత యూత్ ఆర్గనైజేషన్ దగ్గర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తే ఉమ్, వాటి ప్రభావం ఎట్లుంటది అనేది ఇంకా కళ్ళకు గట్టినట్టు ఉండాలి. మీరు ఒకసారి చూడండి, అప్పుడప్పుడు టీవీలలో ద్రావిడు యాడ్ ఇస్తున్నాడు, నోటి క్యాన్సర్ అయితే ఎట్లా అవుతుంది, అవును, అవును, పొగాకు సేవిస్తే నోటి క్యాన్సర్ ఎట్లా అవుతుందో భయంకరంగా చూపెడుతున్నారు. అవును, అది చూసిన వాడు మళ్ళీ పొగాకున వాళ్ళు. అవును, కాబట్టి అట్లా మీడియా కూడా సహకరించి అవును, ప్రభుత్వం టోటల్ గా నిర్వీర్యం చేస్తే తప్ప లేకపోతే ఇది ఆగేటట్లేదు. గత 6 నెలలుగా కృషి చేస్తుంటే కూడా ఇంకా వస్తూనే ఉంది.